హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో నాగ చైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థం తర్వాత నాగ చైతన్యకి అండ్ శోభితా ధూళిపాలకి ఎంతమంది విషెస్ చేశారో అంతే మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి సమంత మీద ఇంత జాల్ ఎందుకు వచ్చింది అనే అంశం ఒకసారి అయితే చూద్దాం. సో వీళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ళు ఒక కొత్త కపుల్గా ఎంత ట్రెండింగ్ లోకి వచ్చారో మనం చూసాము. సో శోభిత తెలుగు తెరకి అంటే సమంతతో కంపేర్ చేస్తే కొంచెం లేట్గా వచ్చిందంటే అంటే ఎప్పుడు వచ్చినా కానీ అంత రికగ్నైజేషన్ తెలుగు వాళ్ళకి తక్కువనే చెప్పాలి. ఎందుకంటే చేసింది తక్కువ సినిమాలు అంటే ఈవెన్ తెలుగు అమ్మాయి అయినా కూడా తను ఎంట్రీ ఇక్కడ నుంచి అంటే బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చింది తెలుగులో. అంటే ఫస్ట్ అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నాగ చైతన్య సమంత డివోర్స్ అయినాయో అప్పటి నుంచి ఏంటంటే సమంత ఏదో చేసింది, సమంత ఎక్స్పోజింగ్ చేయడం వల్లే, సమంత ఇంకేదో మీడియాలో కూడా ఎలాంటివి వచ్చినాయి అంటే చాలా వరకు సమంత అనే నెగిటివ్గా చూపెట్టి అక్కినేని ఫ్యామిలీ అసలు అక్కినేని చైతన్య ఎంత సెన్సిటివ్, అసలు ఆయన ఏమీ మాట్లాడాడు, ఇలాంటిగా వచ్చాయి బాగా. మనం చూసుకున్నట్టయితే చాలా వరకు తనని ట్రోల్ చేశారు. మనం చూస్తే సమంతని ఎన్నో రకాలుగా ఎన్నో మాట్లాడినా కూడా ఆమె బాధపడింది, కానీ ఏ రోజు కూడా ఇది జరిగింది నా లైఫ్లో అని చెప్పేసి ఎప్పుడు తను చెప్పలేదు. ఎక్కడ కూడా తను బయట పెట్టలేదు. ఎంతవరకు కూడా తనకి తన హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు కూడా తనని ట్రోల్ చేస్తే ఏడుస్తూ ఆ ఇంటర్వ్యూస్లలో ఏడుస్తూ ఉందే తప్ప ఎవరిని కూడా పెద్దగా ఏం మాట్లాడని పరిస్థితి. అప్పుడు కూడా ఆమెని చాలా వరకు అన్నారు, నీకు హెల్తే బాగాలేదన్నావు కదా, మళ్ళీ నువ్వు చూస్తున్నావు అక్కడేమో ఫోటోషూట్లకి పోజులు ఇస్తున్నావు, సింపతి గెయిన్ చేయడానికి ఇదంతా నువ్వు ఒక సింపతి డ్రామా ప్లే చేస్తున్నావు అని చెప్పేసి చాలా వరకు అయితే ఆమెని అనని మాట లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు సమంత విషయంలో అంటే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ శోభితా ధూళిపాల అండ్ నాగ చైతన్య ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత చాలా మంది నెటిజన్లు వెయిట్ చేస్తున్న ఒక అంశం ఏంటంటే అసలు ఈ అంశం మీద సమంత ఎలా రియాక్ట్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఎలాంటి స్టోరీస్ అప్లోడ్ చేస్తుంది, లేకపోతే ఎలాంటి ఒక ట్వీట్ చేస్తుందని చాలా మంది వెయిట్ చేశారు. రీసెంట్ గా ఆవిడ ట్వీట్ కూడా చేశారు, బ్రోకెన్. బట్ అది కూడా నేను అంటే చాలా మంది నెటిజన్లు ఒకలా తీసుకుంటే ఇంకో కొంతమంది వేరేలా తీసుకున్నారు. సంథింగ్ ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద సమంత అలా రియాక్ట్ అయింది తప్పితే వాస్తవానికి నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ కి అయితే రియాక్ట్ అవ్వలేదు. ఆమె అసలు రియాక్ట్ కూడా అవ్వదు. అయ్యేది ఉంటే ఎప్పుడో రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం విన్నాము. మరి ఇప్పుడు చాలా మంది అంటే మొన్నటి వరకు అంటే సమంత ఒక ఫ్యామిలీ సిరీస్ సంథింగ్ ఏదో సిరీస్ లో బోల్డ్ గా నటించడం వల్లే ఈ రోజు వాళ్ళ కోడలుగా సెట్ అవ్వదేమో ఇలాంటి కామెంట్స్ కూడా మనం విన్నాం నెటిజన్స్ దగ్గర నుంచి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎందుకు సమంత మీద అంత సింపతి జనాలు? ఎందుకంటే నేను చూసినంత వరకు ఇది అంటే చాలా వరకు కొన్ని ఇంటర్వ్యూస్లలో శోభిత గురించి మాట్లాడేది ఏంటంటే శోభిత రావడమే బాలీవుడ్ నుంచి వచ్చింది. తను మేడ్ ఇన్ హెవెన్ అనే సిరీస్ ఒకటి చేసింది అనమాట. టూ ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా వరకు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఏంటంటే అందులో తను చేసింది చూస్తే సమంత చేసింది నథింగ్. ఇంకా వేరే మూవీస్లలో చేసింది చూస్తే సమంత చేసింది కనీసం 1% కూడా కాదు. బోల్డ్నెస్సే కావచ్చు, ఆ అంటే ఏదైనా కూడా శోభిత చేసిన దానికి చూస్తే సమంతది నథింగ్ అనిపించింది. కానీ రీజన్ మాత్రం అదే చెప్పారు, సమంత ఇది చేసింది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో ఇలా చేసింది కాబట్టే నాగ చైతన్య వద్దనుకున్నాడు, ఎవరి ఇంట్లో మాట వినలేదు అని చెప్పేసి. మరి ఇప్పుడు శోభిత సంగతి ఏంటి? సో అందరు ఇదే పాయింట్ రేజ్ చేస్తున్నారు. మరి ఈమె కూడా ఇదే చేస్తుంది కదా, అంటే వేరే సినిమా అంటే పెళ్ళి అయిన తర్వాత శోభిత మరి సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా? ఇంకొకటి ఏంటంటే తనని ఒక ఇంటర్వ్యూలో సమంత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే, నేను నా పర్సనల్ లైఫ్లో నా మ్యారేజ్ లైఫ్లో నేను 100% పెట్టాను, కాకపోతే అట్నుంచి వెళ్ళి వాళ్ళు నన్ను ఏమంటారు రిసీవ్ చేసుకోవడం అని కాదు, ఏంటంటే తనని మోసం చేశారని చెప్పింది. పెళ్ళైన కొన్ని రోజులకే తనకు అది తెలిసిపోయింది, అంటే 1 yearకే తెలిసిపోవడం జరిగింది. సో ఆ తర్వాత తను డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వడం, మాట్లాడినా కూడా అది కుదరలేని పరిస్థితి. అందరూ ఏమనుకుంటున్నారు అంటే విడాకుల తర్వాత అయింది అని అనుకుంటున్నారు, కానీ ఇది విడాకుల కన్నా ముందే జరిగింది అని చెప్పేసి కొన్ని దగ్గర బయటపడుతున్నాయి. సో అందుకే ఇప్పుడు సమంతది అంటే ఇన్ని రోజులు తన బాధ ఇప్పుడు అందరికి అర్థమవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సమంత గారు ఒక బోల్డ్ సీన్స్ లో చేయడం వల్లే ఈరోజు ఆ ఇష్యూస్ అయ్యాయని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుకుంటుంటే ఇంకో వర్గం మాట్లాడుకుంటున్నటువంటి నెటిజన్లు మాట్లాడుకుంటున్నటువంటి అంశం చూసుకున్నట్టే యాక్చువల్గా సమంత నాగ చైతన్య లైఫ్ లోకి శోభిత ఎంటర్ అవడం వల్లే వాళ్ళ మధ్య క్లాషెస్ వచ్చాయని, సో ఈ రిలేషన్ ఎప్పటి నుంచో ఉందని, వాళ్ళ మ్యారేజ్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా శోభిత ఎంటర్ అవడం వల్లే
ఈ రోజు సమంత వాళ్ళకి దూరం అయిందనేది కూడా నెటిజన్ల కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో నిజంగా ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు? వాస్తవం ఉంటే అంటే అది శోభితానా ఇంకెవరో మనకు తెలియదు, కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం నార్మల్ అంటే సెలబ్రిటీస్ అనే కాదు, నార్మల్ లైఫ్లో కూడా మనం చూసుకుంటే ఒక అమ్మాయిని 100% లవ్ చేస్తేనే ఆ రిలేషన్షిప్ గట్టిగా ఉంటుంది. వేరే అమ్మాయి అబ్బాయిని ఎంత లవ్ చేసినా ఇలానే అయిపోతుంది. అంటే అబ్బాయి ఏంటంటే సైలెంట్గా వెళ్ళిపోతాడు, నాకు బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతాడు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ పోయిందని వెళ్ళిపోతాడు, లేకపోతే నువ్వు నాకు నచ్చలేదని ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ అబ్బాయి మూవ్ అయినంత ఈజీగా అమ్మాయి అంత తొందరగా మూవ్ అవ్వలేదు. అంటే అందరని కాదు, చాలా వరకు ఒక 80% ఆఫ్ అమ్మాయిలు అంత తొందరగా మూవ్ అవ్వలేరు అబ్బాయిలు మూవ్ అయినంత ఈజీగా. ఎందుకంటే వాళ్ళకి మెమొరీస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు సమంత పరిస్థితి అదే. ఎందుకంటే చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే నాగ చైతన్య ఇంత ఈజీగా మూవ్ అయిపోయాడు, కానీ సమంత ఇప్పటికీ స్టిల్ తన మీద ఆశలు పెట్టుకునే ఉంది, వస్తాడని అనుకుంది కానీ రాలేదు. సో అందుకే ఈ బ్రోకెన్ అనేది ఎందుకైనా పెట్టింది, ఇందుకోసమే పెట్టిందని కూడా కొన్ని సోషల్ మీడియాలలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే శోభిత వల్లనే అని చెప్పేసి గతంలో ఆమె పేరు చెప్పకుండానే చెప్పేసింది 100% పెట్టట్లేదు ఆ రిలేషన్షిప్లో అని చెప్పేసి. సో ఇప్పుడు అది మనకి నిజమవుతుంది. ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేణుస్వామి వీళ్ళ శోభిత అండ్ సమంత నాగ చైతన్య ముగ్గురు జాతకాలని కంపారిజన్ చేస్తూ ఒక చార్ట్ టైప్ వేసి మరి చూపించారు. సో దాంట్లో చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, నాగ చైతన్య సమంత పేరుకి 50 మార్క్స్ వేస్తే చైతన్యకి అండ్ శోభితకి జస్ట్ 10 మార్క్స్ మాత్రం వేస్తాను అని చెప్పారు. ఇప్పుడు జనాలు కూడా అంటే నెటిజన్లు కూడా చాలా వరకు సమంత మీద జాలి చూపిస్తూ ఉన్నారు, అరే పాపం ఆడపిల్ల సంథింగ్ ఇట్లా జాలి చూపిస్తూ ఉన్నారు కదా. సో వేణుస్వామి చెప్పినటువంటి ఒక ఏదైతే విషయాలు ఉన్నాయో జాతకం పరంగా ఏదైతే కొన్ని చెప్పారు ఆ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు నెటిజన్ల మీద ఉందంటారా? అంటే 50 అని ఒక మార్క్స్ ఇచ్చాడు కదా, అంటే తను చెప్తున్నాడు కదా ఈమె జాతకం కూడా అంత బాగా లేదు, ఆ ఎంగేజ్మెంట్ జరిగిన ముహూర్తం కూడా అంత కరెక్ట్ గా లేదు. ఇంకా వీళ్ళది కూడా తను చెప్పడం ఏంటంటే 2027లో వీళ్ళిద్దరు ఒక అమ్మాయి వల్ల వీళ్ళ లైఫ్ లో కూడా మళ్ళీ ఇంకొక అమ్మాయి రావడం వల్ల వీళ్ళిద్దరు కూడా విడిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు వాస్తవమా ఏంటి అనేది మనం కూడా 2027 వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి అంటే సమంత ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఇంతవరకు అయితే తను ఎక్కడ కూడా ఓపెన్ అప్ అవ్వలేదు. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే తన మ్యారేజ్ చేసుకోబోతుందా, చేసుకోవద్దా అని కొన్ని రూమర్స్ కూడా విన్నాం మనము. ఆ సమంతకి అబోషన్ అయింది, బలవంతంగా అబోషన్ చేసుకుంది కాబట్టి తను విడాకులు ఇచ్చారు నాగ చైతన్య అని కూడా ఎన్నో, అసలు ఇది అదే ఏది కాదు ప్రతిదీ ఉంది. దీని వల్లనే జరిగింది, కానీ వీళ్ళిద్దరు ఎవరు కూడా ఇది రీజన్ అని అయితే ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు కూడా మనకు తెలియదు, మనమే ఊహాగానాలు అంటే ఇది అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. ఫైనల్లీ నాగ చైతన్య అయితే ఇప్పుడు వేరే అంటే శోభితాని అయితే తన లైఫ్లోకి వెల్కమ్ చేశాడు. సో వీళ్ళు హ్యాపీగా ఉండాలి, అందరితో పాటు మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమంత గారికి కూడా కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తను కూడా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పటికైనా కూడా అన్నిటి నుంచి బయటకు వచ్చేసి తను కూడా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసి మళ్ళీ తన సినిమాల పరంగా కూడా తను మంచిగా అన్ని సూపర్ హిట్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.